తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణను వర్షాలు ఇప్పట్లో అయితే వీడేటట్టు కనిపించట్లేదు. మరోసారి రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. తెలంగాణకు మరొకసారి రెయిన్ అలర్ట్. ఇవాళ రాత్రి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రేపు ఎల్లుండి హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 24 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్లీ వర్షాలు ఉధృతంగా దంచి కొడతాయని చెప్తోంది వాతావరణ కేంద్రం. రానున్న 3 రోజులు తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ తెలంగాణకు భారీ వర్ష సూచన చేస్తోంది వాతావరణ కేంద్రం. తీవ్రంగా ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది అని చెప్తున్నారు అధికారులు. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏ దిశగా కదులుతుంది, దాని ప్రభావం తెలంగాణపై ఏ మేరకు పడుతుంది, మనకు వివరించేందుకు ఐఎండీ డైరెక్టర్ నాగరత్న ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఏ దిశగా కదులుతుంది? ప్రస్తుతం మనకు చూసుకుంటే అల్పపీడనం ఏదైతే ఉందో ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఒడిశా తీరాల వెంబడిగా ఉంది. అది రానున్న 24 గంటల్లో మరింత ఇంటెన్సిఫై అయ్యి వెల్ మార్క్ లో ప్రెషర్గా కూడా రూపం దాల్చే అవకాశం ఉంది. సబ్సిక్వెంట్ 48 అవర్స్లో నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మరియు సౌత్ ఒడిశా తీరాల వెంబడిగా తీరం తాకే అవకాశం ఉంది. అది తాకిన తర్వాత అది ఉత్తర వాయు దిశగా మనకు ల్యాండ్ మీదకి మూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో వీటి యొక్క ప్రభావం వల్ల రానున్న 3 రోజులు తెలంగాణకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా ఆ తర్వాత ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ముందుగా ఊహించినట్లు నిన్న అనుకున్న స్థాయిలో వర్షాలు పడకపోవడం గల కారణాలు ఏమి? యాక్చువల్లీ మనకు చూసుకుంటే సిస్టమ్ ట్రఫ్ ఏదైతే ఉందో అరేబియన్ సీ నుంచి అది కొంచెం కిందకి దిగటం వల్ల మనకి దక్షిణ జిల్లాలు సౌత్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ అవి వచ్చాయి. మనం మార్నింగ్ ఉన్న సినాప్టిక్ ఫీచర్స్ అవి చూసుకుంటే వాటి ప్రకారంగా మనకి కొంచెం సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ కూడా కవర్ అవటం జరిగింది. సో సాయంత్రం పూటకి మనకి అది కొంచెం దిగుకు రావడం వల్ల ఎక్కువగా కూడా దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు, అట్లాగే మనకు నిన్న చూసుకుంటే 20 సెంటీమీటర్ల పైగా నాగర్ కర్నూలు ఆ ప్రాంతాల్లోని 6 చోట్ల వెరీ హెవీ రెయిన్ఫాల్స్, 20 చోట్ల హెవీ రెయిన్ఫాల్స్ అవి రావటం జరిగింది. మొత్తం దక్షిణ ప్రాంతం అంతటా కూడా నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం, అట్లాగే చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ ఏరియా, వికారాబాద్, రంగారెడ్డి ప్రాంతం అంతటా కూడా బాగా వర్షాలు విస్తారంగా కూర్చుని హైదరాబాద్ ప్రదేశంలో కూడా 5 సెంటీమీటర్ల పైన కూడా వర్షం అనేది నమోదవటం జరిగింది. ముందుగా అనుకున్నట్లు వర్షాలు పడకపోవడం గల కారణం అంటే ఐఎండీ అంచనా తప్పుతుందని? తప్పడం కాదండి, ఈ డైనమిక్ అట్మాస్ఫిరిక్ సిస్టమ్ అనేది చాలా డైనమిక్. ఈవినింగ్ అయ్యేసరికి ఆరెంజ్ కూడా మేము డౌన్గ్రేడ్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ కూడా మేము హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్కి డౌన్గ్రేడ్ చేయడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎప్పుడు బలపడే అవకాశం ఉంది, దాని ప్రభావం రాగల 2 రోజులు ఎంత మేరకు ఉండే అవకాశం? ఈ సిస్టమ్ చూసుకుంటే 24 అవర్స్లో వెల్ మార్క్ లో ప్రెషర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆ తర్వాత ఇది తీరం తాకి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈదురుగాలుల ప్రభావం కూడా తెలంగాణపై ఏ జిల్లాలపై ఎక్కువగా పడే అవకాశం? ఎక్కువగా కూడా ఉత్తర, ఈశాన్య, పశ్చిమ జిల్లాల్లోని దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది రానున్న 3 రోజుల వరకు కూడా. అదే దక్షిణ జిల్లాలో దీని ప్రభావం తగ్గి వాటిలో మనకి థండర్స్టార్మ్ యాక్టివిటీ వచ్చినప్పటికీ అక్కడ మోస్తారు వర్షాలు, లేకపోతే 1-2 చోట్ల భారీ వర్షం నమోదే అవకాశం ఉంటుంది. ఈ రోజు రేపు చూసుకుంటే హైదరాబాద్ నగరంలో ఏ స్థాయిలో వర్షం కురిసే అవకాశం? ఈ రోజు చూసుకుంటే రాత్రికి కానీ సాయంత్రానికి కానీ మనకి మోస్తారు నుంచి భారీ వర్షం, మార్జినల్ హెవీ రెయిన్ఫాల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రేపటి నుంచి లైట్ టు మోడరేట్ రెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ నగరంలో చూసుకుంటే భారీ వర్షం ఉంది. రేపు ఎల్లుండి కూడా మోస్తారు వర్షాలు అవకాశాలు ఉన్నాయి. రాగల 2 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారి నాగరత్న అంటున్నారు. కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.